వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాళ ఎజెండా కార్యక్రమానికి స్వాగతం. ఎజెండా అంశానికి సంబంధించి ప్రత్యేకించి ఏదైతే రోడ్ల విస్తరణ కావచ్చు, సర్కిళ్ల సుందరీకరణ పేరిట వ్యాపార వర్గాలు కుదేలైన పరిస్థితి, ఓ రకంగా వ్యాపారాలు జరగని పరిస్థితి, మరోవైపు తోపుడు బండ్ల పరిస్థితి మాత్రం మరీ దారుణంగా తయారైంది. ఎందుకంటే తోపుడు బండ్లు పెట్టుకొని రోడ్డు వైపులా ఇరువైపులా ఏదైతే పండ్లను విక్రయించేవాళ్ళు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అటు తోపుడు బండ్ల వ్యాపారులు కూడా రోడ్డున పడి బతుకు చిందరంగా మారిన పరిస్థితి. మరోవైపు వ్యాపార వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తుంది. ఇందుకు ప్రధాన కారణం వ్యాపార వర్గాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో త్రవ్వకాలు చేయటం వల్ల, అదేవిధంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు సిపిఐ పార్టీ నుంచి బాదుల్లా గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి అలీఖాన్ గారు, అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి రామ్మోహన్ గారు ఉన్నారు. నమస్కారం అన్న అందరికీ. అలా చెప్పండి, అసలు ఎలా చూడొచ్చు ఏదైతే వ్యాపార వర్గాలు వ్యాపారం లేక చింద్రమైన పరిస్థితి, మరోవైపు తోపుడు బండ్ల వ్యాపారులు ఆ రోజు జరిగితే ఆ పూట గడుస్తుంది, లేదంటే పూట గడవని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక రకంగా ఆ రోడ్ల విస్తరణ పేరిట చేపట్టిన పనుల కారణంగా అక్కడ వ్యాపారాలు జరగని పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ప్రధానంగా కూడళ్ళు సర్కిళ్ళు డెవలప్మెంట్ చేయడం అనేది స్వాగతించాల్సిందే. కాకపోతే ఏంటంటే కన్నా ప్రధానంగా ఈ పనులు చేసే సందర్భంలోనే ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తే బాగుంటుందనేటువంటిది ఒకటి. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఆగస్టు 15 లేదా జనవరి 26 కూడళ్ళు సుందరీకరణ చేస్తారు. ప్రధానమైనటువంటి రోడ్లకందరికీ సున్నాలు పెయింట్లు వేసి వాళ్ళు అధికారులు మెప్పు కోసము ఇంకోటి చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి కూడళ్ళన్నీ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ సర్కిల్ కానీ, కోటిరెడ్డి సర్కిల్ కానీ, 7 రోడ్ సర్కిల్లో ప్రధానమైనటువంటి కూడలన్నీ ఒకేసారి పనులు చేయడం మూలంగా అటు వ్యాపారస్తులకు, ఇటు ప్రజలకు, అలాగే పొద్దున సాయంత్రం స్కూల్ పోయేటువంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఈ రోడ్లన్నీ ప్రధానమైనటువంటి ట్రాఫిక్ ప్రత్యామ్నాయ రోడ్లు కూడా లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోడ్లు అన్నీ ఇరుకుమయం అయిపోయినాయి. రెండోది ఈ సర్కిల్ అన్నిటి కూడా ఎవరి మెప్పు కోసమో చేస్తున్నట్లుగా ప్రధానంగా నగరంలో నుండి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ నగరంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా సరైనటువంటి డ్రైనేజీ సౌకర్యం లేదు. అలాగే మంచినీరు కూడా రోజువారీ లేదా 2 రోజులకు వచ్చే లేదా వారానికి వచ్చే ప్రాంతాలు కూడా ఈరోజు కడప నగరంలో ఉన్నాయి. మరోపరి ఏంటంటే ఈరోజు దాదాపు 2 నెలలు 3 నెలల నుంచి ఏం చేస్తున్నా కూడాలంటే ఉలగబోసి ఎత్తుకున్నట్లు ఈ యొక్క కమిషనర్ పరిస్థితి ఉందని చెప్పి సాక్షాత్తు అక్కడ నుండి చిరు వ్యాపారస్తులందరూ రోజువారీ వ్యాపారం చేసుకునే వాళ్ళు సీతాఫలం కానీ, లేదా ఆపిల్ పండ్లు కానీ, లేదా ద్రాక్ష, నిన్న మొన్న నేను కోర్టు దగ్గర ఒక ఆయన మాస్కులు అమ్ముకుంటుంటే నన్ను ఇక్కడ ఉండడం లేదు, వేరే చోట పెట్టుకోండి అని చెప్పే పరిస్థితి ఈరోజు ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా కమిషనరు ఈ యొక్క లోకల్ బాడీ వాళ్ళు ప్రధానంగా కూర్చొని ఒక ప్రణాళిక ప్రకారంతో ఈ సర్కిల్ ఇక్కడ వస్తానటువంటి దాంట్లో ఈరోజు ఏంటంటే 4.5 సంవత్సరం అయిపోయిన తర్వాత తీరా మేము మెప్పు కోసం లేదా మళ్ళీ ఎలక్షన్లో ఈ యొక్క నగరంలో మేము చేసినామని చెప్పి ప్రగల్భాలు చేసుకునేందుకు మాత్రమే అధికార పార్టీ తాపత్రయపడుతున్నట్టు లేదా తాపత్రయంలో ఈరోజు ప్రజలను ఇబ్బందులు పడుతున్నట్టు మనం గ్రహించాల్సి ఉంది. ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఈరోజు చిరు వ్యాపారం రోజువారీ నెలవారీ ఫైనాన్సులకు రోజువారీ వాళ్ళ చుట్టూ బ్యాంకుల చుట్టూ కంతుల ప్రకారం చెల్లించేటువంటి డబ్బులకు ఈరోజు వ్యాపారాలు జరక్క. ఎందుకంటే ప్రధానమైన కూడళ్ళకు ఈరోజు జనాలు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పాత బస్ స్టాండ్కు రోడ్డు అటు పొద్దుటూరు కానీ, పులిందల బస్సులు కానీ బిల్డప్ కానీ అక్కడికి సర్కిల్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే సుదూరమైన ప్రాంతాలు వచ్చే బస్సులు కూడా ఈ నగరానికి రాకుండానే వెలుపల నుంచి అక్కడికి బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ అట్లు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి జనాలు తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి వ్యాపారులు కూడా వాళ్ళకి అక్కడికక్కడే ఆడికాడికే వాళ్ళకు 25% అంటే రోజువారీ జరిగేటువంటి వ్యాపారాల్లో ఈరోజు 25% కూడా జరగని పరిస్థితి. ఒక్కొక్క రోజు మరుసటి రోజు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు చిరు వ్యాపారస్తులు ఉందని చెప్పి వాళ్ళు ప్రధానంగా చెప్పుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కన్నా, ఎందుకంటే ముఖ్యమంత్రి రేపు మనాడు వస్తారని చెప్పినారు. ఇప్పటికే వాళ్ళు నగరపాలక లేదా ఆర్టీసీ వాళ్ళు ఈరోజు రేపు అయితే మొత్తం కడప ఒక కర్ఫ్యూ లాగా తరపించే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రజలందరూ గ్రహించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈరోజు పాత బస్ స్టాండ్ నుంచి జస్ట్ కోటిరెడ్డి సర్కిల్ లేదా పాత బస్ స్టాండ్ నుంచి వైవే స్ట్రీట్ పోవాలని కూడా దాదాపు 20-25 నిమిషాలు పట్టే సమయం పడుతుంది. ప్రధానంగా ఉదయం పూట అయితే కన్నా ఈ యొక్క కాలేజీలకు లేదా స్కూళ్ళకు పోవాలంటే నరకం యాతన పడేటువంటి పరిస్థితి నెలకొనుంది.
ఇలాంటి ఇత్యాధికమైనటువంటి ఒక ప్రణాళికబద్ధంగా లేదా పొలిటికల్ పార్టీలు, కార్మిక సంఘాలు లేదా అన్ని వాళ్ళని కూర్చొని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాంట్లో ఈ యొక్క డెవలప్మెంట్ పనులు చేసింటే బాగుంటుంది అనేటువంటిది ఒకటి. రోజు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కూడళ్ళ పైన ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదా ఎందుకు వచ్చిందో ఈరోజు అధికారులు చెప్పాల్సినటువంటి ఉంది. ఎందుకంటే బుగ్గవంక సుందరీకరణ దాదాపు 4.5 సంవత్సరం 3 సంవత్సరాలు ఇప్పటికే పోయింది. అటు పనులు జరగడంలే. ఆ పనులపైన యుద్ధ ప్రాతిపదిక పైన దాంట్లపైన దృష్టి సాధించకుండా కూడళ్ళ పైన ఎందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అసలు టెండర్లు ఎప్పుడు పిలిచినారు, వాళ్ళ పనులు ఎప్పుడు చేయాలనేటువంటిది. ఒక పక్క బుగ్గవంక దాదాపు 4-3 సంవత్సరాలు 2 సార్లు ఇప్పటికి పనులు పిలిచి వాయిదా వేసిన పరిస్థితి ఉంది. వాటిపైన దృష్టి సాధించకుండా ఈరోజు కూడళ్ళ పైన ఎందుకు దృష్టి సాధించారో అవసరం లేదు. రెండోది, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా అమృత స్కీము లాంటి పనులు కూడా గత 4-5 సంవత్సరాలుగా ఈరోజు చుట్టుపక్కల ఎక్కడే కానీ నీళ్ళ ట్యాంకులు నిర్మించినటువంటి అగ్రిమెంట్ పనులు అవి ఎక్కడ అంటే స్థానికమైనటువంటి మైనార్టీ మంత్రి లేదా స్థానిక ఎమ్మెల్యే ఈ పనులపైన రివ్యూ జరిగినటువంటి సందర్భాలు లేవనేటువంటిది బహిర్గతమవుతుంది. పనులపైన 2 నెలలకో 3 నెలలకో ఈ యొక్క లోకల్గా జరుగుతున్న పనులపైన అధికారులతో రివ్యూ జరిగితే కన్నా ఇంత డెవలప్మెంట్ లేదా మరింత పురోగతి ఉండేది అనేటువంటిది జనావాసాలు అనుకుంటారు. ఇప్పటికైనా ఈ యొక్క పనులు త్వరితగతిన పూర్తి చేసి ఈ యొక్క జనాలకు ఇబ్బంది లేకుండా చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు. లేదా ఎవరు మెప్పు కోసమో పనులు చేయొద్దని చెప్పి ప్రజలందరూ ఎదురు గగ్గోలు పెట్టే పరిస్థితి నెలకొంది. అన్న మీరు చెప్పండి, ఒక రకంగా అగమేఘాల మీద ఒక్కసారిగా కూడలన్నీ ఒక్కసారిగా సుందరీకరణ చేయటాన్ని, దీంతోనే వ్యాపార వర్గాలు కొంచెం ఇబ్బంది పడ్డాయని భావించవచ్చా? ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కడప నగరపాలక సంస్థ నరకపాలక సంస్థగా మారింది. కడప ప్రజానీకాన్ని తీవ్ర అవస్థల పాలు చేయడం, ఇబ్బందుల పాలు చేయడం, నరకం చూపించడం, నియంతృత్వ ధోరణితో అటు అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ వ్యవహరించడం, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు, ప్రజలు, మేధావులు ప్రతి ఒక్కరూ విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, మొరపెట్టుకుంటున్నప్పటికీ వినకుండా ఏకపక్షంగా తమకు ఇష్టం వచ్చిన రీతిలో వైసీపీ నేతలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ కడప నగరపాలక సంస్థ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. కేవలం రాజకీయ ప్రేరేపితంతో, రాజకీయ ఉద్దేశంతో, రాజకీయ కారణాలతో రానున్న సాధారణ ఎన్నికలు గట్టెక్కించేందుకు, వైసీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రదర్శిస్తున్న అత్యంత తెలివి తక్కువతనమే ఈరోజు కడప నగర వాసులు పడుతున్న కష్టాలు. కేవలం కూడళ్ళ సుందరీకరణతోనే నగరం అభివృద్ధి చెందదు. 7 రోడ్ల కూడలి చాలా అందంగా ఉంది, తర్వాత చాలా పకడ్బందీగా ఉండేది. అలాగే కోటిరెడ్డి కూడలి కూడా చాలా బాగుండేది. అంబేద్కర్ సర్కిల్ కూడా ఓ మాదిరి చాలా బాగుండేది. బాగున్న సర్కిళ్లను తొలగించి పగులగొట్టి దాని స్థానంలో వృధా ప్రయాసగా మళ్ళీ నిధులు వెచ్చించి ఇష్టం వచ్చిన రీతిలో అక్కడ చాలా ఇరుకైన ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద సర్కిళ్ళు ఏర్పాటు చేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, తద్వారా సుమారు 8 సర్కిళ్లలో ఒకేసారి ఏకకాలంలో రాత్రింపవళ్ళు నిర్మాణాలు చేపట్టడం, ఆ సర్కిళ్లకు అనుసంధానంగా ఉన్న రోడ్లను మూసివేయడం, తద్వారా ప్రజల రాకపోకలను నిర్మూలించడం, నిషేధించడం, దారి మళ్లించడం, తద్వారా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రిపూట ప్రజలు ఒకే దారిలో నడవడానికి ట్రాఫిక్ అవస్థలతో తీవ్ర బాధలు పడుతున్నారు. విద్యార్థులు స్కూళ్లకు వెళ్ళలేకపోతున్నారు. వ్యాపారాలు చితికిపోతున్నాయి. వాణిజ్యం లేదు. బయట నుండి వచ్చే వాళ్ళు కూడా మానుకున్నారు. కడపలో అధికారులు, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల కేవలం స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వ్యాపారాలు లేకపోవడంతో వ్యాపారాలు కోట్ల రూపాయల్లో నష్టాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ కూడళ్లకు అనుసంధానంగా ఉన్న
మళ్ళీ రోడ్లు నిర్మించడం, వరద కాలువలు నిర్మించడం, ఇవన్నీ ఏకకాలంలో ఎమర్జెన్సీ లెవెల్లో అధికారులు ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు, ఆరోపణలకు దారితీస్తుంది. దీనిపై సర్వత్రా విమర్శలు, ఆరోపణలు ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ అధికారులు కానీ, కడప కమిషనర్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ పెడచెవిన పెడుతున్నారు. కేవలం ఏకపక్షంగా నియంతృత్వ పరంగా చేస్తున్న ఈ పన్నుల వల్ల, ఈ అభివృద్ధితో తామేదో రానున్న ఎన్నికల్లో పబ్బం గడుపుకొని చూపించుకొని అభివృద్ధి చేస్తున్నామనే ఒక దూరదృష్టిని వహించినట్లు అధికార పార్టీ నేతల్లో కనపడుతుంది. కానీ అధికార పార్టీకి కానీ, అధికార పార్టీ నేతలపైన కానీ ప్రజలు ఏవగించుకుంటున్నారు. ఇది రివర్స్లో కొనసాగుతుంది. ఇది గమనించడం లేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే చిన్న చిన్న తోపుడు బండ్లు పెట్టుకొని జీవనం సాగించేవారు, తర్వాత అల్పాహారము రోడ్డు సైడ్ పెట్టుకున్న వాళ్ళు, తర్వాత పెద్ద పెద్ద షాపులు కూడా వ్యాపారాలు లేక విలవెల్లాడుతున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండు, పాత బస్టాండు తదితర రద్దీ కలిగిన ప్రాంతాల్లో బస్సు రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. ప్రయాణికులు, ప్రజలు బయటి ప్రాంతాల నుంచి కడపకు రావడం, కడప నుండి బయటి ప్రాంతాలకు వెళ్ళడం, ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కడప శివారు ప్రాంతంలో కడపకు దూరంగా ఆర్టీసీ బస్సుల నుంచి దిగడం, అక్కడ నుంచి ఆటోలు లేకపోవడం, ఆటోలు, బస్సులు, కార్లు కూడా కడప నగరం మధ్యలోకి రాలేకపోవడం, ఇలాంటి ఇత్యాది అవస్థలు, ఇబ్బందులు, బాధలు పడుతున్నారు ప్రజలు. అయినప్పటికీ అధికారుల్లో చలనం లేదు. అయినప్పటికీ స్థానిక మంత్రి కానీ, ఎమ్మెల్యే అంజద్ బాషా కానీ, లేదా మేయర్ సురేష్ బాబు కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ స్పందించడం లేదు. కేవలం ముఖ్యమంత్రి మెప్పు కోసం కడప కమిషనరు, జిల్లా కలెక్టరు, స్థానిక నేతలు తప్పిస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల కష్టాలు వాళ్లకు కనిపించడం లేదు, ప్రజల బాధలు వాళ్లకు కనిపించడం లేదు, ప్రజల కన్నీళ్లు వారికి కనిపించడం లేదు, విద్యార్థుల అవస్థలు పడటం కూడా వాళ్లకు కనిపించడం లేదు. కేవలం వారు అనుకున్న రాజకీయ లక్ష్యంతో కూడుకున్న ఈ కూడళ్ల అభివృద్ధి మాత్రమే ఆగమేఘాలపై 2 ఏళ్ల కాలంలో పూర్తి చేయాల్సిన పనులను కేవలం 2 నెలల్లో చేసి చూపిస్తామన్న ఒక రాజకీయ దూరదృష్టితో ఎన్నికల్లో అభివృద్ధిని చూపాల్సి వస్తుందని, చూపిస్తున్నామని ఏదో రాజకీయ స్టంటుగా చేస్తున్న ఒక ఎత్తుగడతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తర్వాత ఈ కాలువల నిర్మాణాల్లో తాగునీటి పైపు లైన్లు పగలగొట్టడం, తాగునీటి పైప్ లైన్లలో మురికి నీరు వెళ్ళడం, స్థానిక కృష్ణా థియేటర్ ప్రాంతంలో, మాసపేట ప్రాంతంలో, నబీకోట ప్రాంతంలో మురుగునీరు కలిసిపోయి తాగునీటి పైప్ లైన్లలో వెళ్ళడం, తద్వారా అంటువ్యాధులు ప్రబలడం ఇత్యాది సమస్యలు, ప్రాణాలతో చెలగాటం వంటి బాధలు పడుతున్నప్పటికీ ప్రజలను విస్మరించి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం 2 ఏళ్లలో చేయాల్సిన పనులను 2 నెలల్లో చేయడానికి సంకల్పించడమే చాలా అతి తెలివి తక్కువతనము. ఇప్పటికైనా అధికారులు గ్రహించి, పాలకులు గ్రహించి వెంటనే ఈ అభివృద్ధి పనులను ఆపివేసి ట్రాఫిక్ను పునరుద్ధరించి తద్వారా ప్రజల కష్టాలను తీర్చగలిగితే రేపు మీకు రాజకీయ ఉనికి ఉంటుంది. మీరు అనుకున్నట్లు ఎన్నికల్లో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళగలరు. లేని పక్షంలో తీవ్ర వ్యతిరేకతను, తీవ్ర దుమారాన్ని మీరు చవి చూడాల్సి వస్తుంది. ఇది ప్రజల నుంచి వస్తున్న హెచ్చరికలు. మీకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు. ఇప్పటికే తీవ్ర ప్రభంజనం, వ్యతిరేక ప్రభంజనంలో ఉన్న మీకు ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టడం శ్రేయస్కరం కాదు. వెంటనే కడపలో ఉండే కష్టాలను కానీ, వ్యాపారస్తుల బాధలు కానీ, ప్రజల కష్టసుఖాలు కానీ గుర్తెరగాలని హెచ్చరిస్తున్నాం. అన్న మీరు చెప్పండి, ఒక రకంగా తోపుడు బండ్ల వ్యాపారం వాళ్ళకు రోజు ఎట్లుంటుందంటే పరిస్థితి, ఆ నుంచి సరుకు తెచ్చుకోవాలి, బండ్ల మీద పెట్టుకున్న తర్వాత అమ్ముకుంటే ఆ రోజు పూట గడుస్తుంది. అలాంటి పరిస్థితి నేపథ్యం ఎవరు తోపుడు బండ్ల వ్యాపారం, పండ్ల వ్యాపారం చేసేవాళ్ళు కూడా అదే పరిస్థితి. మరోవైపు ఏదైతే టిఫిన్ సెంటర్లు, ఛాయగా టిఫిన్ సెంటర్లు ఆ టిఫిన్ సెంటర్ వాళ్ళు కూడా ఇదే విధమైన పరిస్థితి.
ఎలా చూడొచ్చు? అసలు సామాన్య మానవులు కూడా సర్కిల్ గుండా రాకపోకలు సాగించాలంటే వై జంక్షన్ నుంచి ఒక 2-3 నిమిషాల్లో అంబేద్కర్ కూడలికి చేరుకుంటారు. కానీ అట్లాంటిది ఇప్పుడు దాదాపు ఇదంతా తిరుక్కొని రావడానికి వేప్రాసాలు కూర్చాల్సిన పరిస్థితి, ఒక రకంగా ఆటోలు రాని పరిస్థితి, తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కడప నగరంలో రోడ్ల విస్తరణ సామాన్య ప్రజానికానికి గుదిబండగా మారింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఏదైనా ఒక ప్రాంతంలో రోడ్డు వేసేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులకి సమాచారం ఇచ్చి ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నాము, మీ ఉపాధి దెబ్బతినకుండా మీరు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి, ఆ రకంగా చేసుకున్న తర్వాత ఇక్కడ పని జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కార్పొరేషన్ అధికారులు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే కడప నగరంలో అన్ని ప్రాంతాల్లో ఒకేసారి రోడ్డు పనులు ప్రారంభించారు. రోడ్డు విస్తరణ చేపడుతున్నారు, అభివృద్ధి పనులు చేపడుతున్నారు. విస్తరణ అభివృద్ధి అనేటటువంటిది ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో ఉండేటువంటి పని. ఈ దీర్ఘకాలిక లక్ష్యం నెరవేర్చడానికి కొంత సమయం తీసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఆ ప్రాంతాన్ని విస్తరణ కానీ లేకపోతే అభివృద్ధి కానీ చేయాల్సింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ విస్తరణ కానీ ఎలా ఉందంటే అయ్యే వస్తున్నాడు పని కానివ్వండి అనేటువంటి పద్ధతిలో ఉంది తప్ప నిజంగా ఇప్పుడు వేస్తున్నటువంటి అభివృద్ధి కూడా మనం వెళ్ళి పరిశీలన చేస్తే చాలా ప్రాంతాల్లో చేస్తున్న పనులు కూడా క్వాలిటీగా ఉండటం లేదు. అనేక ప్రాంతాల్లో పనులని ప్రత్యక్షంగా వెళ్ళి పరిశీలన చేసిన సందర్భంలో మాకు అర్థమైంది ఏంటంటే హడావిడిగా పనులు చేస్తున్నారు తప్ప ఇది శాశ్వతంగా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక మన్నిక ఉండేలా ఈ పనులు చేపట్టారు. మరి దీర్ఘకాలిక మన్నిక లేకుండా ఈ పనులు చేస్తున్నప్పుడు తోపుడు పనుల కార్మికులు, చిరు వ్యాపారుల కడుపు కొట్టేటువంటి ప్రయత్నాలు మీరు చేయడం ఎంతవరకు సమంజసం మేము అడుగుతాం. ఉదాహరణకి ఇప్పుడు జగనన్న కాలనీల గురించి ఒక ప్రస్తావన మనం చేయాల్సిన అవసరం సందర్భం. ఎందుకంటే జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టేటప్పుడు ఆ సచివాలయ సిబ్బంది వెళ్ళి మీరు తొందరగా కానివ్వండి, ఈ ఇల్లు 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద ఇల్లు కట్టించాడు పని మీరు చేశారు. అది 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఇల్లు మొత్తం కూలిపోతే గోడలు నెరలు వాడతాయి, పైన ఉన్న స్లాబ్ అంతా నీళ్ళు కాదు. దానివల్ల ఏమిటి ఉపయోగం? వాళ్ళ ఆర్థికంగా నష్టం, పైగా వాళ్ళు చేస్తున్నటువంటి అంత ఇంత డబ్బులు ఉపయోగిస్తున్న దాన్ని కూడా లాస్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కూడా అలాగే కనిపిస్తుంది. మీరేం చెప్తున్నారు? ఇది ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండేటువంటి ఒక దీర్ఘకాలిక అభివృద్ధి మేము చేస్తామని చెప్తున్నాం. మీరు చెప్తున్న దాంట్లో చిత్తశుద్ధితో మీరు చేయాల్సిన అవసరం ఉంది. చిత్తశుద్ధి అంటే ఏంటి? ఇప్పుడు అంబేద్కర్ సర్కిల్ నుంచి లేకపోతే ఇప్పుడు ఆ వై జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ చేపడతారు. మీరు చేయాల్సిన పని ఏంటి? ఒకవైపు రోడ్డుని పూర్తిగా ఆధునీకరణ చేసిన తర్వాత ఇంకొక వైపు రోడ్డుని ప్రారంభించడం గత సంవత్సరాలుగా జరుగుతున్న పని. వాస్తవంగా అది ప్రజలకి సౌకర్యార్థంగా ఉండేటువంటి పని. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటంటే మొత్తం రోడ్డును బ్లాక్ చేశారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి వై జంక్షన్ వరకు రోడ్డు బ్లాక్ చేశారు. రోడ్డు బ్లాక్ చేయడం వల్ల అంబేద్కర్ నుంచి వై జంక్షన్ వరకు జరిగేటటువంటి అన్ని దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దుకాణాల దగ్గర తోపుడు బండ్లు, లేకపోతే టెంకాయలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు, దోశలు అమ్ముకునే వాళ్ళు, జ్యూసులు అమ్ముకునేటువంటి వాళ్ళు, ఇట్లాంటి అనేక మంది వ్యాపారులు రోజంతా పనిచేస్తేనే పూట గడిచేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పేదలు ఈ 3 నెలల కాలం వాళ్ళకి పని లేకుండా పోయింది. ఇక్కడికి ఎక్కడైనా ప్రత్యామ్నాయ ప్లేస్లో చూసుకుని పెట్టుకుందామా అంటే వీళ్ళ వ్యాపారం జరిగేటువంటి పరిస్థితి లేదు. పైగా వాళ్ళు తయారు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆహారానికి అమ్మడానికి అవసరమైనటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా అమ్ముడుపోకపోతే అది పారేసి ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తాం. అంటే ఇది ఎవరి వైఫల్యం? కార్పొరేషన్ అధికార యంత్రాంగం, ముఖ్యంగా కడప నగరపాలక సంస్థ కమిషనర్లో వైఫల్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు నేను కమిషనర్ పేరు ప్రస్తావిస్తున్నానంటే ఆయన అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. ఇప్పుడు 7 రోడ్ సర్కిల్ లేకపోతే కోర్టెడ్ సర్కిల్ మీరు విస్తరణ చేస్తున్నారు. ఈ 7 రోడ్ సర్కిల్, కోర్టెడ్ సర్కిల్ విస్తరణ చేసేటప్పుడు ఒకవైపు దారి వదిలి ఇంకొక వైపు మనుషులు వెళ్ళేటట్టుగా, వాహనాలు వెళ్ళేట్టుగా మీరు భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వాహనాలకు కూడా అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి మీరు చేయట్లేదు. పైగా ఈయన ఒక పోలీసులకు ఒక డైరెక్షన్ ఇచ్చి ఉండాల్సింది. మేము పలానా ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య వచ్చే అవకాశం ఉంది, దీని ప్రత్యామ్నాయంగా ట్రాఫిక్ ఇండికేషన్స్ మీరు ఏర్పాటు చేసేటట్టుగా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అవసరమైనటువంటి ఆదేశాలు ఆయన జారీ చేసి ఉండాల్సింది. కానీ అలాంటి ఆదేశాలు జారీ ఎక్కడా చేసినట్టు బోర్డులు లేవు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రధానమైన రోడ్ల విస్తరణలో వాళ్ళ రోడ్డు పక్కన ఉన్నటువంటి వ్యాపారులు ఇబ్బంది పడమే కాకుండా
చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. జరిగిన ఒక ఘటన నేను చెప్తాను. ఒక ఆమెకి చాలా తీవ్రమైనటువంటి జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో మామూలుగా అయితే 15 నిమిషాల్లో ఆమె హాస్పిటల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ రోడ్డు విస్తరణ కారణంగా 3/4 గంట సేపు ఆమె ఆటో కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఆయన ఆటో రావట్లేదు కాబట్టి గత్యంతరం లేక బండి మీద కూర్చోబెట్టుకొని 2 మనుషులు పట్టుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే సామాన్యంగా ప్రజానికం వెళ్ళేటటువంటి పనులకైతే కొద్దిగా లేట్ అయినా ఇబ్బంది లేదు. అత్యవసర పనుల్లో కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా అవసరమైనటువంటి రహదారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడం కారణంగా ఆరోగ్య సమస్యలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. దానికి కార్పొరేషన్ కమిషనరే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా కొద్దిమంది మధ్యతరగతి ప్రజానికం ఉన్నారు, వాళ్ళు కార్లు తీసుకువెళ్ళి ఇళ్ళలో పెట్టుకున్నారు. ఒక ఆయన చెప్తున్నాడు, నాకు పెళ్ళి ఉంది, ముగ్గుల పెళ్ళి, నేను ఒక్కరి పోతే ఇబ్బంది పడతానని చెప్పి మా కుటుంబ సభ్యులందరూ కార్లో వెళ్ళాలనుకుంటున్నాం. ఆ కార్లో వెళ్ళాలనుకుంటే ఈ రోడ్డు బ్లాక్ చేశారు, ఈ రోడ్డు నుంచి ఎటు వెళ్ళాలో మాకు అర్థం కాలేదు, మా కార్ పోదు, కాబట్టి మేము 2 వీలర్లో వెళ్ళాలి, 2 వీలర్లో వెళ్ళలేక నా పెళ్ళికి పిలిచేటువంటి ప్రోగ్రామ్ని నేను వాయిదా వేసుకున్నానని చెప్తున్నాను. అట్లా సాధారణ ప్రజానీకం తమ పనులను, రోజువారీ పనులను వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు నిరంతరం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో రోడ్డు విస్తరణ జరుగుతుంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గం లేకుండా ఇబ్బంది పెట్టడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అభివృద్ధి జరుగుతున్న క్రమంలోనే అవసరమైనటువంటి సలహాలు ఇవ్వకపోవడం కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోయేటువంటి పరిస్థితి. 5 కిలోమీటర్ల ట్రాఫిక్, 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది, వెళ్ళడానికి ఇబ్బంది అనుకుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇబ్బంది పడవచ్చు. కానీ చిన్న చిన్న సందులోకి ట్రాఫిక్ డైవర్ట్ చేయడం వల్ల ఎటు వెళ్ళాలో దారి కనుక్కోక ఊరంతా తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఒకటి ఇటు సమయం వృధా అవుతుంది, ఇంధనం వృధా అవుతుంది. ఆ రకంగా ప్రత్యామ్నాయ దారులు వెతకడం కూడా చాలా సమస్యగా మారింది. దీన్ని కమిషనరే శ్రద్ధ పెట్టకపోవడమే కారణం. ఇంకొక రెండో కోణం ఏంటంటే, ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న పనిని సీఎం గారు వస్తున్నారు కాబట్టి వెంటనే పూర్తి చేయాలనేటువంటిది ఇది సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే సీఎం గారు ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఇంకో 2 నెలల తర్వాత ఆయన ఇన్వైట్ చేసి ఆయనే చేయాలనుకుంటే ఇన్వైట్ చేయొచ్చు. లేదనుకుంటే కడప నగరంలోనే ఆయన తర్వాత స్థానంలో ఉన్న డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఉన్నారు, ఆయన చేతనే చేయించచ్చు. లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు ఇక్కడ. అంటే వీళ్ళందరూ కాదని సీఎం చేతనే చేయించాలి అనేటువంటి ఆలోచన, ఇది ఏ రకమైనటువంటి ఆలోచన మనం చూడాలి. ఎందుకంటే అంత చిన్న చిన్న విషయాల్ని సీఎం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు చేసిన పని ఏంటి? ఉన్న రోడ్లను వెడల్పు చేయడం, విస్తరించడం, ఆధునీకరించడం వరకే చేశారు. కొత్త రోడ్లను ఒకటి కూడా నిర్మించలే. శివారు ప్రాంతాల్లోకి వెళ్ళి చూస్తే ఏవో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆ అభివృద్ధి పేరుతో సామాన్య ప్రజానికం యొక్క కడుపు కొట్టేటువంటి చర్యలు తక్షణమే మానుకునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఎంత జరిగిపోయింది. కానీ ఇక్కడ సీఎం గారు కూడా దృష్టిలో పెట్టుకోవాలి, అభివృద్ధికి రోడ్లకే పరిమితం కాకుండా కడప నగర శివారు ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు సీఎం గారు, మేయర్ గారు ఒకసారి వెళ్ళి పరిశీలన చేయండి, మీరు రిపోర్టులు తెప్పించుకోండి. ఆ రిపోర్ట్లో సాధారణ ప్రజానికం పడుతున్న కష్టాలు మీరు చూడండి. అనేక ప్రాంతాల్లో కనీసం ఇళ్ళలోకి వెళ్తే మోకాళ్ళకు నీళ్ళు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వాటి గురించి మీరు పట్టించుకోండి. రోడ్ల విస్తరణ, సర్కిళ్ల సుందరీకరణ కారణంగా ప్రజలు దాదాపు 1 రోజుల పాటు నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు ఏదైతే తోపుడు వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి, ఒక రకంగా రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు ప్రధాన కారణం కార్పొరేషన్ అధికారుల వైఫల్యమే ఇందుకు కారణమైనటువంటి భావనతో పాటు, అటు ఏదైతే గతంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పుడు ఒకవైపు రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ఆ తర్వాత మరోవైపు చేసేవారు. అప్పుడు వ్యాపార వర్గాలు కావచ్చు, ఇతర వర్గాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం ఏదైతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఒకవైపు ఒకేసారి ఇరువైపులా పనులు చేపట్టిన కారణంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయన్నటువంటి భావన మనతో పట్టినటువంటి వక్తలు చెప్తున్నారు. ఇది వాళ్ళ జెండా కార్యక్రమం. రేపు మరో జెండాతో మేము ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.